పరబ్రహ్మాన్ని నిజానికి ఈ మాంసచక్షువు చేత చూడలేం, కానీ గురువును చూడగలం కాళ్ళు చేతులతో పెడుతున్నాడు కాబట్టి. అంటే భక్తి ఉండడం వేరు, భక్తి గుణంగా మారడం వేరు. భక్తి గుణంగా మారితే ముక్తికి దగ్గర పడుతున్నాడు అని గుర్తు. అట్లాగే అత్యంత ప్రధానమైనటువంటి గుణములలో ఒకటి క్షమాగుణం. క్షమ అంటే ఓర్పు. ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో ఈశ్వరుడికి అంత ప్రీతి. అందున ఎంత బాగా చదువుకున్నాడో, ఎన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాడో ఆయనకి ఎక్కువ ఓర్పు ఉండాలని ఈశ్వరుడు కోరుకుంటాడు. ఎందుకనంటే శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎవరు బాగా చదువుకున్నాడో, ఎవరు బాగా తపస్సు చేసి ఉన్నాడో ఆయన మాట ఆయుధం అయినప్పుడు ఆయనకే ఓర్పు ఉండాలి. ఆయనకే ఓర్పు లేకపోతే ఎంత ప్రమాదం వస్తుంది? దుర్వాసో మహర్షి తరచుగా శపిస్తారు, ఎంత ఇబ్బందులు వస్తాయి? విశ్వామిత్రుడు శపించాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి? మాట ఆయుధం అవుతుంది. ఓర్పు పట్టగలిగితే చాలా చాలా గొప్ప విషయం. ఆ ఓర్పు ఎక్కడుందో అక్కడ ఈశ్వరుడు మిక్కిలి ఆనందాన్ని పొందుతాడు. అంటే భక్తి గుణంగా మారింది. మీరు చూడండి, అందుకే రామాయణంలో ఒక విచిత్రమైన శ్లోకం ఉంటుంది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. సీతమ్మ ఎవరు? సాక్షాత్ భూదేవి యొక్క కుమార్తె, జనక మహారాజు గారి యొక్క కుమార్తె. అంత గొప్ప తల్లి ఇవాళ వికృతమైనటువంటి రూపములు కలిగినటువంటి రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉండగా, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుండగా ఆవిడ తలుచుకుంటే కేవలం ఆవిడ ఒక్క హుంకారం చేసిన, ఒక్క మాట మాట్లాడిన లంక అంతా కూడా భస్మరాశి అయి పడిపోతుంది. ఆవిడే చెప్పింది, అసందీశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హి తేజస అంది. నేను పతివ్రతని, రాముడి ఆజ్ఞ అవలేదు కాబట్టి స్వతంత్రించి నన్ను నేను రక్షించుకోవట్లేదు. నేనే అలా అనుకుంటే ఒక మాట చేత నిన్ను బూది కుప్ప చేస్తానంది. అంత శక్తి కలిగిన తల్లి అంత ఓర్పు పట్టింది కాబట్టి రాముడికి అంత కీర్తి వచ్చింది. సీతమ్మ భర్త రాముడు, రాముడి భార్య సీతమ్మ, ఆవిడ ఓర్పు అటువంటిది, రాముడి ఓర్పు అటువంటిది అని రామ కథ రామాయణం చెప్పుకుంటాం. ఓర్పు లేదనుకోండి ఎంత ప్రమాదకరమైన సందర్భం జరుగుతుంది. రాముడు సీతమ్మని కష్టంలోంచి విడిపించి తెచ్చుకోలేకపోతే సీతమ్మ తనని తాను రక్షించుకుని రావణ సంహారం చేసి రాముడి పక్కకి వెళ్ళిపోయిందంటే నరుడిగా వచ్చిన రామావతారానికి కీర్తి ఎలా దక్కుతుంది? రాముడికి ఆ కీర్తి దక్కాలంటే సీతమ్మ ఓర్పు పట్టాలి. ఎంత ఓర్పు పట్టింది అంటే, ఎవరికైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అంతకన్నా తక్కువ కష్టం ఇంకోటి ఉండదు. అసలు చెప్పుకోవడానికి మనిషి లేడనుకోండి, అంతకన్నా పెద్ద కష్టం ఉండదు. రామాయణంలో రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు. సీతమ్మకి ఎవరున్నారు? చుట్టూ రాక్షస స్త్రీలే. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం. అటువంటి రాక్షస స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఓర్పు పట్టిన సీతమ్మ యొక్క కథని ఆదర్శంగా తీసుకుని సీతమ్మలా ఓర్పుగా బతకండి అంటారు. నరకాంతగా వచ్చిన సీతమ్మని రక్షించినది ఏది అంటే ఆమె పతివ్రతా ధర్మము అని చెప్పవలసి ఉంటుంది. ఎవరు ఏది అనుష్ఠించాలో అది అనుష్ఠించడం వాళ్ళ వైపు నుంచి ధర్మం. అప్పుడు ఆ ఓర్పు ఏదుందో అది ఈశ్వరుడికి ఎంత ప్రీతిపాత్రమైంది. ఆ ఓర్పు పట్టగలిగితే అంటే భక్తి కేవలము భగవంతుని యందు ప్రేమగా నిలబడిపోవడం అన్న స్థాయిని దాటి ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన రీతిలో అది గుణములుగా మారిపోతోందనుకోండి. అది గుణములుగా మారిపోతున్నప్పుడు ఈశ్వరుడు దగ్గరికి భక్తుడు వెళ్ళడం కాదు, భక్తుడి దగ్గరికి ఈశ్వరుడు పరిగెత్తుకొస్తాడు. పరిగెత్తుకొచ్చి అటువంటి వారికి సాక్షాత్కరిస్తాడు. వాళ్ళ కోసమని ఎంత కిందకైనా దిగొస్తాడు, ఎంత క్లిష్టమైన సన్నివేశంలోకైనా ప్రవేశిస్తాడు. మీకు నేను దీనికి ఒక ఉదాహరణ చూపిస్తాను. హిరణ్యకశిపుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు.
తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం దేవతలకి ఉండవలసిన కర్తవ్యం. కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. అది రాక్షసులు చేశాడా, దేవతలు చేశారా, ఋషులు చేశారా, మనుష్యులు చేశారా, పుణ్యాత్ములు చేశాడా, ఇవన్నీ అనవసరం. తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవ్వాలి, అది దేవతల కర్తవ్యం. కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ప్రత్యక్షమైన తర్వాత అడిగిన వరం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలన్ తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాదీశయింపవే అన్నాడు. నేను గాలిలో చచ్చిపోకూడదు, అగ్నిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, ఇంట్లో పోకూడదు, బయట పోకూడదు, ప్రాణం ఉన్న దాంతో పోకూడదు, ప్రాణం లేని దాంతో పోకూడదు, అస్త్రము చేత పోకూడదు, శస్త్రము చేత పోకూడదు, నరుడి చేతిలో పోకూడదు, మృగం చేతిలో పోకూడదు, యక్షగంధర్వ కిన్నెర కింపురుషుల చేతిలో పోకూడదు అన్నాడు. అంత తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వాలి, తథాస్తు అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రహ్లాదుడేమన్నాడు, ఎక్కడున్నాడరా హరి అని అడిగాడు హిరణ్యకశిపుడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అన్నాడు. నాన్నగారు ఇదేం ప్రశ్న అండి, ఎక్కడున్నాడు విష్ణువు, ఎక్కడున్నాడు విష్ణువు అని అడుగుతాడు. అసలు విష్ణువు లేని చోటు ఉందా? విష్ణువు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు నాన్నగారు, విష్ణువు లేని చోటు లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒరే నువ్వు అంతటా విష్ణువు ఉన్నాడంటున్నావు కదా, నా చూపుడు వేలు ఎక్కడ ఆపి నేను అడిగితే అక్కడ చూపించగలవా అని అడిగాడు. ఇంకా అనుమానమా? మీరు ఎక్కడ అడగండి అక్కడ నేను చూపిస్తాను భగవంతుడు ఉన్నాడు భగవంతుడు. ఇప్పుడు భక్తుడి యొక్క నమ్మకం, భగవంతుడు అంతటా ఉన్నాడు, అది ఆయన పరమ విశ్వాసం. ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడు, అందుకని ఆయన చెప్పినట్టు బ్రతికితే ఆయన ఆనందిస్తాడు. ధర్మం ఆచరించాడు, రాక్షసుడుగా పుట్టి అంత ధర్మాత్ముడయ్యాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. అటు బ్రహ్మగారు వరాలు ఇచ్చారు, ఆ బ్రహ్మగారు విష్ణు భక్తుడు. ఇటు ప్రహ్లాదుడు తండ్రిని నిగ్రహిస్తున్నాడు, నువ్వు ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి వస్తాడంటున్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడి మాట నిజం చేయాలి, అక్కడ బ్రహ్మగారి మాట నిజం చేయాలి. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడంచు సుతుం దైత్యుండు తజ్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారిచ్చిన వరాలు అబద్ధం అవ్వకూడదు. అందుకని రాత్రి కాదు పగలు కాదు ప్రదోష వేళ, ఆకాశంలో కాదు భూమి మీద కాదు తన తొడల మీద, నరుడు కాదు మృగం కాదు నరసింహం, బతికున్నవి కాదు చనిపోయినవి కాదు, కోసేస్తే బాధపడవు పెరుగుతుంటాయి గోళ్ళు, అస్త్రములు కాదు శస్త్రములు కాదు, ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, ఇన్నిటికీ మినహాయింపు తెచ్చి బ్రహ్మగారి గౌరవాన్ని నిలబెట్టాడు. ఎక్కడ ఈ వేలు చూపిస్తాడో హిరణ్యకశిపుడు అక్కడి నుంచి బయటికి రావాలి, ప్రహ్లాదుడి మాట నిలబెట్టాడు. కాబట్టి నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను ఉద్దండ ప్రభావంబునన్, ఈ విశ్వమంతటా కూడా ఒక పెద్ద నరసింహస్వరూపం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చూపుడు వేలు హిరణ్యకశిపుడు పెడితే అక్కడి నుంచి రావాలి. స్తంభాన్ని చూపించాడు, అందులోంచి బయటకు వచ్చాడు. అంటే ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి, అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. ఇద్దరి మాట నిలబెట్టడం కోసం ఎంత పరుగులు తీశాడు భగవంతుడు. ఎందుకు పరుగులు తీశాడు? ఎంత తులసి అర్చన చేశాడు, ఎంత బిల్వార్చన చేశాడు, ఎన్ని ఉపవాసాలు ఉన్నాడు, ఎన్ని ఏకాదశులు చేశాడు కాదు, ఎంత ధర్మాత్ముడయ్యాడు. గుణంగా మారిందా? అయితే పూజ లేకుండా ఈ గుణం రాదు, భక్తి లేకుండా ఈ గుణం రాదు. అసలు ఆ గుణం రావాలంటే భక్తి ప్రారంభం, అక్కడ ఉండాలి భక్తి. అసలు ఆ భక్తి ఉందనుకోండి, అప్పుడు అసలు మీరు విత్తనాలు వెయ్యాలనుకోండి, మీరు పొలాన్ని దున్నినంత మాత్రం చేత విత్తనాలు వెయ్యలేరు, వర్షం పడాలి. వర్షం పడితేనే భూమి దున్ని విత్తనం వేయగలరు. భక్తి ఉంటేనే గుణంగా మారడం. అసలు భక్తి పూజ ఇవి లేకుండా గుణాలుగా మారే అవకాశం ఉండదు. అందుకని ఎప్పుడైతే అది ఈశ్వరుని యందు అంత నిరతిశయ భక్తిగా మారిపోయి ఏ ప్రాణి యందు ద్వేషం లేకుండా ప్రహ్లాదుడి నిలబడిపోయాడో,
తన భక్తుడై బ్రహ్మగారు తన కర్తవ్యాన్ని నిర్వహించి వరమిచ్చాడో ఇద్దరి మాట నిలబెట్టడానికి జగత్తంతా నరసింహంగా మారి నరసింహస్వామిగా భగవానుడు రావలసి వచ్చింది. అంటే భక్తి ఏం చేస్తుంది అంటే మనం భగవంతుడి వెంట పరిగెత్తడం కాదు, భగవంతుడు మన వెంట పరిగెత్తేటట్టు చెయ్యగలదు గుణములుగా మారిపోయినప్పుడు. ఇది భక్తికి ఉండేటటువంటి గొప్పతనం. ఇది చరమస్థాయికి వెళ్ళిపోయినప్పుడు చిట్ట చివరి స్థాయికి వెడితే ముక్తి, అక్కడ ముక్తినిస్తుంది. అందుకే అసలు భక్తికి ప్రారంభం ఎక్కడ అంటే గుణముగా మారుతుంది. మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భక్తిని గుణంగా మార్చడం కోసమే పూజ ఇస్తారు. పూజ ఎందుకు చేస్తారు? భక్తితో చేస్తారు. పూజ ఎప్పుడు చేస్తారు? మధ్యాహ్నం 11ంటికో సాయంకాలం 3ంటికో చేయరు. తెల్లవారుజామున నిద్ర లేవగానే స్నానం చేసి పూజ చేస్తారు. మొదటి పని ఏది అంటే పూజ. పూజ ఎందుకు చేయాలి అంటే నిజానికి పూజ ఎందుకు చేస్తారంటే మీకు ఉన్నటువంటి భక్తిని గుణంగా మార్చుకోవడానికి చేసే సాధనకే పూజ అని పేరు. నిజానికి పూజలో 64 ఉపచారాలు చెయ్యాలి. అందులో అమ్మవారికి కోట కూడా కట్టాలి, చతుషష్ట్యుపచారాఢ్య అని. అన్ని చేయలేకపోతే షోడశోపచారములు 16 ఉపచారాలు చేయాలి. అవి కూడా చేయలేకపోయారనుకోండి, 5 తప్పకుండా చేయవలసిందే. పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారాలు చేయాలి. ఏమిటి 5 ఉపచారాలు అంటే గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు. మీరు దీపం ఎందుకు పెట్టాలి? అసలు పూజ ప్రారంభంలో వెలుతురు లేదా, సూర్యోదయం అవదా? ఎందుకు దీపం పెట్టడం అంటే దీపం ఎందుకు పెడతామంటే ఈశ్వర మీరు నాకు కన్నిచ్చారు, ఈ కంటికి వెలుగిచ్చారు, ఈ కంటికి ఉన్న వెలుగు చేత నేను ఎన్నిటిని చూస్తున్నాను, ఇన్నిటిని చూసి నేను సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఇన్ని సుఖాలకు కారణమైన కన్నివ్వడం వల్ల సుఖపడ్డమే కాదు, నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఈ కన్ను నేను పగటిపూటంతా యథేచ్ఛగా వాడుకుంటే బడలిపోతే రాత్రివేళ నాకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి కంటి బడలికని ఇచ్చారు. కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఇన్ని మాటలు చెప్పడం కాదు, ఒక దీపాన్ని మీ దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు భక్తి ఏమవుతోంది? గుణంగా మారుతోంది. కృతజ్ఞత చెప్తోంది ఈశ్వరుడికి. మీకు కన్నిచ్చినందుకు కృతజ్ఞత దీపం పెడుతున్నారు. మీకు భగవంతుడు నాలుకిచ్చాడు, రసేంద్రియం. ఒక తీపిలో ఎన్ని తీపిలో ఇన్ని రకాల రుచులు తిని సంతోషిస్తున్నాను. ఇన్ని తినడానికి నాకు అవకాశం ఇచ్చేది నాలుక. ఈ నాలుక మీరిచ్చి ఇంత సుఖాన్ని ఇచ్చినందుకు నేను మీకు నైవేద్యం పెడుతున్నాను అంటే కృతజ్ఞత. నాలుకిచ్చినందుకు నైవేద్యం పెడుతున్నారు. నిజానికి మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించండి, 5 జ్ఞానేంద్రియముల మీదే ఆధారపడతాయి. కంటితో చూడడం, ముక్కుతో వాసన చూడడం, చెవితో వినడం, నాలుకతో రుచి, చర్మము చేత స్పర్శ, ఈ 5. ఈ 5 ఆగిపోతే ఇంకా సుఖము లేదు, దుఃఖము లేదు. అన్ని సుఖాలు ఈ 5 మీదే ఆధారపడతాయి. ఇవి ఇచ్చినందుకు 5 ఉపచారములు చేస్తారంటే ఏం చేస్తున్నారు? కృతజ్ఞత చూపిస్తున్నారు. పూజ చెయ్యగా మీరేమవుతారంటే మీరు పూజనీయులు అవుతారు. ఎందుకు అవుతారు అంటే మీకు ఆ కృతజ్ఞతా లక్షణం అలవాటవుతుంది. రోజు ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడంతో రోజు ప్రారంభమైంది పూజలో. అది క్రమంగా ఏం చేస్తుంది? మీకు ఎవరు చిన్న ఉపకారం చేసిన వాళ్ళున్నా మీరు ఆ ఉపకారాన్ని స్మరించడం మీకు అలవాటు అవుతుంది. వాళ్ళు ఎంత ఉపకారం చేశారండి అని మీరు ముందు ఉపకార స్మరణ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు అలా ఇతరులు చేసిన ఉపకారాన్ని స్మరించడం అలవాటు చేసుకున్నారో మీ యందు కృతజ్ఞతా లక్షణం బయలుదేరుతుంది. అది మనిషికి ఉండవలసిన మొదటి లక్షణం. రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, ఎంత దోషం చేసిన వాడికి నిష్కృతి ఉందేమో కానీ కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు. కృతజ్ఞత అంటే చేసిన ఉపకారములు జ్ఞాపకము ఉంచుకొనుట. చేసిన ఉపకారము జ్ఞాపకం ఉంచుకోకుండా మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి సిద్ధపడని వాడెవరుంటాడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి నిష్కృతి లేదు.
కృతజ్ఞత ఉండి తీరాలి. దాన్ని ఎక్కడ మొట్టమొదట నేర్పుతారంటే పూజ యందు నేర్పుతారు. అయితే ఏమంటే భగవంతుడే ఇవి ఇచ్చాడని ఏమిటి నమ్మకం? భగవంతుడు పెట్టాడని ఏమిటి నమ్మకం? ఇవన్నీ ఇచ్చాడని ఎట్లా నమ్మాలి అంటే, ఒక వస్తువు ఉన్నది అంటే ఆ వస్తువుని పెట్టిన వారు ఉన్నారు అని నమ్ముతాం. ఇక్కడ బల్ల ఉందనుకోండి, ఈ బల్ల వేసిన వారు ఎవరో ఉన్నారు. ఈ కుర్చీ ఉందనుకోండి, ఈ కుర్చీ వేసిన వారు ఎవరో ఉన్నారు. మీరందరూ కూర్చోవడానికి ఇంత వ్యవస్థ చేశారంటే చేసిన వారు ఎవరో ఉన్నారు. ఎవరో లేకుండా ఇది జరగదు. నాకు లోపల జీవుడు ఉంటే పైన చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పొరలు ఇంత అందంగా ఎవరో కప్పారంటే కప్పినవాడు ఎవరో ఉన్నాడు. ఆయన లేకపోతే ఈ శరీరం ఇలా తయారు కాదు. రాత్రి నేను నిద్రపోయినా నా మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, ఊపిరి పనిచేస్తోంది, గుండె పనిచేస్తోంది అంటే పని చేయిస్తున్నవాడెవరో ఉన్నాడు. వాడు ఇక ఇది పని చేయకూడదని శాసనం చేసినప్పుడు 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఇది పనిచేయదు. కాబట్టి ఉన్నదాన్ని బట్టి వెనక ఉన్నవాడిని గుర్తిస్తారు. కాబట్టి వాడు ఒకడు ఉన్నాడు, వాడు నడిపిస్తున్నాడు, వాడికి కృతజ్ఞత చెప్పాలి. అక్కడ మొదలైన కృతజ్ఞత జీవితంలో చిన్న ఉపకారం చేసిన వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్పడం అలవాటై ఎంత అపకారం చేసినా మరిచిపోయే లక్షణాన్ని ఇస్తుంది. రాముడి గొప్ప ఏమిటి అంటే అయోధ్యకాండలో అంటారు, కథంచిదుపకారీణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. చిన్న ఉపకారం చేసినా రాముడు గుర్తు పెట్టుకుని తలుచుకు పొంగిపోతాడు. అదే రాముడు ఎంత పెద్ద అపకారం చేసినా జ్ఞాపకం తెచ్చుకోడు, అవతల వాళ్ళ మీద కక్ష పెంచుకోడు. అది మనిషికి ఉండవలసిన ఉదాత్తమైన లక్షణం. అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే పూజలో భగవద్భక్తిని గుణాలుగా మార్చడం అక్కడ నేర్పుతారు. అందుకొచ్చింది పూజ. అందుకని పూజలో అంతర్లీనముగా ప్రతిపాదింపబడిన సిద్ధాంత వైభవాన్ని తెలుసుకోలేనంతకాలం ఏమవుతుంది అంటే అది ఒక తంతు, అది ఒక తంతుగా మిగిలిపోతుంది. గుణముగా మారే అవకాశం ఉండదు. గుణంగా మారాలి అంటే దాని తాత్పర్యము తెలియాలి. అక్కడ గురువు యొక్క అవసరం ఉంటుంది. ఇది ఎందుకు చేస్తున్నారు, దీనికి ఇది కారణము అని తెలిసినప్పుడు అది లోపల ప్రేమ గుణంగా మారుతుంది. ఆ గుణము ఈశ్వర ప్రీతికి కారణమవుతుంది. ఈశ్వర ప్రీతి చిత్తశుద్ధికి కారణమవుతుంది. చిత్తశుద్ధి ముక్తికి కారణమవుతుంది. అంటే భక్తి దగ్గర మొదలై ముక్తి వరకు ఆ ప్రవాహం అలా వెళ్ళాలి అంటే అందులో తప్పకుండా ఉండవలసినది ఏది అంటే గురువు యొక్క ప్రమేయం ఉంటుంది. భక్తి గుణంగా మారడం అన్నది ప్రధానంగా ఉంటుంది. ఈ ప్రధానంగా ఉండడంలో మీరు ఎన్ని గుణములు నేర్చుకున్నా అవి ఇతరులకు ఎంత ఉపకారం చేశాయి అన్నదానికన్నా మిమ్మల్ని ఎంత ప్రశాంతంగా ఉంచగలిగాయి అన్నది ప్రధానం. ఎందుకనంటే లోకంలో శాంతిని ఇచ్చేవాటికన్నా శాంతిని చెడగొట్టేవి ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా శాంతిని చెడగొట్టే ఉన్నప్పుడు మీరు ఆ శాంతిని చెడగొట్టే వాటి వలన శాంతి కోల్పోకుండా శాంతి యందు నిలబడగలగాలి. ఆ ప్రజ్ఞ దేని వలన వస్తుంది అంటే భక్తి వలన వస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ భక్తి ఎంత శాంతికి కారణమవుతుందో చెప్పారు. మీరు పూజ చేయండి, యజ్ఞం చేయండి, యాగం చేయండి, చివర ఏం చెప్తారంటే ఓం శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా పక్కవాడు ప్రశాంతంగా ఉండాలి. అదే పరమ ప్రయోజనం. అయినప్పుడు ఆ శాంతిని ఇవ్వగలిగిన మొట్టమొదటి సాధనం ఏది అంటే భక్తి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంకముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. భక్తి ఏం చేస్తుంది అంటే చూడండి, పసిపిల్లవాడు అమ్మ వచ్చి ఎత్తుకుందనుకోండి, అమ్మ ఎత్తుకుని ఒళ్ళో పడుకోపెట్టుకొని వాడిని జో కొడితే వాడు కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుస్తూ సంతోషపడిపోతూ పులకాంకురములు పొందుతాడు అమ్మ స్పర్శ తగలగానే. భక్తి తల్లి లాంటిది. ఎప్పుడూ మనసు ఆనందంతో ఉండేటట్టు చేస్తుంది.
యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కష్టంలో ఉండనివ్వండి, సుఖంలో ఉండనివ్వండి, ఎట్లా ఉండనివ్వండి, ఎప్పుడు భగవంతుడు జ్ఞాపకానికి వచ్చేటట్టుగా చేసి పరమ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. కష్టం వచ్చిందనుకోండి, నాకన్నా కష్టాలు పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ పాటి కష్టానికి నేను విచలితుడనైపోనా అని అయిపోకుండా ఊంచుకునే శక్తి ఇస్తుంది. అమ్మ ఎలా ఆనందాశ్రువులు కారేటట్టుగా ఎత్తుకుంటుందో అట్లా భక్తి అన్న అమ్మ ఆనంద భాష్పాలు కారేటట్టు చేస్తుంది. ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం, నిర్మలంగా ఉండడం అంటే ఎప్పుడూ కూడా అందరి యందు సమభావనతో ఉండి ఎవరు పాడవాలని కోరుకోకపోవడం, ఎవరికి ఏ మేలు కలిగినా తనకే కలిగినంత సంతోషపడిపోవడం, అట్లా నిర్మలంగా ఉండగలగడం అనేటటువంటి దుప్పటి అమ్మ కప్పి దోమలు ఈగలు కుట్టకుండా రక్షించినట్లు భక్తి అన్న తల్లి నిర్మలత్వం అనేటటువంటి దుప్పటి కప్పుతుంది. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పాలు ఇచ్చి పిల్లవాడి కడుపు నింపినట్టు భక్తి చెవుల గుండా ఎప్పుడు భగవంతుని యొక్క కథలు వినడం అనేటటువంటి అమృతాన్ని గుండెలలోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది. అలా వెళ్ళడం ద్వారా లోపల ఉన్నటువంటి ఆ జనన మరణ చక్రంలో ఎగురుతున్నటువంటి ధూళి ఏది ఉందో ధూళి అణిగిపోయేటట్టు చేయగలిగినది ఏది అంటే ఆ భక్తికి సంబంధించిన కథాశ్రవణం. అందుకే గళంతీ శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు శంకర్లు. ఆ కథ వినడంలో అంత ఆసక్తి, అంత సంతోషం. అట్లా చేస్తుంది భక్తి. అట్లాగే రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం, ఎప్పుడు భగవత్ సంకేతములైనటువంటి భగవత్ చిహ్నములైనటువంటి రుద్రాక్షలు మెళ్ళలో వేసుకోవడం, భస్మ ధరించడం, ఇట్లాంటివి చేయించి ఆ భగవత్ సంబంధమైన చిహ్నముల చేత సంతోషం పొందేటట్టుగా చేస్తుంది. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ పిల్లవాణ్ణి ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ పాట పాడి రక్షించినట్టు భగవద్భావనలలో ఎప్పుడు రమించేటట్టుగా చేస్తుంది భక్తి. అటువంటి భక్తి అన్వయం చేత సిద్ధిస్తుంది. ఆయన ఉన్నాడన్న నమ్మకం కలిగిన నాడు ఆయన పట్ల భక్తి అన్వయం అవుతుంది. ఆయన ఉన్నాడన్న నమ్మకాన్ని పునశ్చోత్తమ సాంత్వవాది మళ్ళీ 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 మంచి మాటలు చెప్పడం ద్వారా భగవంతుడు ఉన్నాడన్న నమ్మకాన్ని గురువు కల్పిస్తాడు. అదృష్టం ఏమిటంటే కొంతమందికి ఇట్లా ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేకుండా గత జన్మ సంస్కారం అనవలసి ఉంటుంది. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా అకస్మాత్తుగా అంత భక్తి ఏర్పడచ్చు, చెప్పలేము. అది కూడా సంభవం అవుతుంది. ఎందుకనంటే అదే శివానంద లహరిలో శంకరాచార్యుల వారు భక్తి యొక్క గొప్పతనానికి పట్టాభిషేకం చేసే శ్లోకం రాశారు. ఆ శ్లోకంలో ఇలా గురువు ప్రబోధం చేయడం, వినడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, అప్పుడు ఉపచారాలు చేయడం, గుణాలుగా మారడం ఇవన్నీ లేకుండా ఒక ఆయనకి అకస్మాత్తుగా అట్లా భక్తి ఏర్పడింది. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశైషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. తిన్నడు చాలా అమాయకుడైనటువంటి వ్యక్తి అరణ్యాల్లో ఉండే జంతువుల్ని వేటాడి ఆయన ఆహారంగా తీసుకుంటాడు. ఒక రోజున ఎంత వేటాడినా ఆయనకి ఏదీ లభించలేదు. అలా తిరుగుతుండగా శివలింగం కనపడింది. ఆయన చూశాడు, నాకు ఆకలిస్తోంది, శివ మీకెంత ఆకలిస్తోందో, కాబట్టి ఉండండి వేటాడి మీకేమైనా పట్టుకొస్తాను తినడానికి అన్నాడు. ఏదో జంతువుని వేటాడాడు. వేటాడి అన్ని వైపుల నుంచి మాంసం తీసి కొరికి రుచి చూశాడు. ఆఖరికి ఏదో
కళేబరంలో ఒకవైపు ఉన్నటువంటి మాంసం మాత్రం బాగా రుచిగా ఉన్నట్టు అనిపించింది. ఈ ఎంగిలి మాంసం ముక్క చేత్తో పట్టుకున్నాడు. పట్టుకున్న శివుడికి అలవాటు ఉంది, స్నానం చేస్తే కానీ తినడం, కాబట్టి నీళ్లు పట్టుకెళ్ళాలి. ఓ చేతిలో ధనస్సు ఉంది, అందుకని సువర్ణముఖరీ జలాలు పుక్కిట పట్టాడు. పుక్కిట పట్టి తిన్నగా గుడిలోకి పరిగెత్తాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. కూర్చా అంటే ఆ నిర్మాల్యం, శివలింగం మీద ఉన్న పువ్వులు పత్రి మొదలైనవి తీసేయడానికి వాడేటటువంటి మెత్తటి కూర్చ, బ్రష్ అంటారు కదా, అటువంటిది అని ఒక గుర్తు. ఆయన కన్నిచ్చినప్పుడు కనుబొమల మధ్యలో ఉంచబడినది అని ఒక అర్థం. ఇప్పుడు ఆ చెప్పు పెట్టి నిర్మాల్యం తీసేశాడు. శివుడు అన్నాడు, ఎంత గొప్పగా తీసావురా నిర్మాల్యం, నువ్వు మహాభక్తుడి అన్నాడు. ఆయన చేశాడని నేను చేయొచ్చా? ఆయనకు అంతవరకే తెలుసు. ఆయనకి శివుడి మీద అంత భక్తి ఉంది. ఆయనకి శివలింగం కాదు, శివుడే కనపడ్డాడు. నేను ఆ స్థాయికి ఎడితే ఏమో, నేను ఆ శివుడు అక్కడ కనపడనంతసేపు అది భక్తి ఎట్లా అవుతుంది, ఉపచారం ఎట్లా అవుతుంది? రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ పుక్కిట పట్టి తెచ్చిన ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఉమిసి నీకు స్నానం చేయించానన్నాడు. గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. కించిత్ భక్షితమంశశేషకబలం నవ్యోపహారాయతే. తింటావా తినవా, ముందు నువ్వు తింటే తింటానని ఎంగిలి మాంసం మొక్క పెట్టాడు. తిన్నాడు శివుడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయకే. భక్తి కన్నా గొప్పది ఎక్కడుందిరా? ఉత్తమ భక్తుణ్ణి చేసి కన్నప్ప కొండ మీద కూర్చుంటే కాళహస్తీశ్వరుడు కింద కూర్చున్నాడు శ్రీకాళహస్తిలో. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.